వచ్చే ఏడాది బ్రిక్స్కు కొత్త రూపం ఇచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ సదస్సు చివరి రోజున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2026లో భారత్లోనే బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ నుంచి బ్రిక్స్ నాయకత్వాన్ని భారత్ అందుకోనుంది. ఈ క్రమంలోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ను మా ప్రెసిడెన్సీలో కొత్త మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాం. బ్రిక్స్ అంటే బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేటివ్ అండ్ సస్టైనబిలిటీ అని అర్థం వచ్చేలా చేస్తాం. మా G20 చైర్మన్షిప్ గ్లోబల్ సౌత్ సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చినట్లే బ్రిక్స్ను కూడా మానవీయ కోణంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. పర్యావరణం, సిఓపి, గ్లోబల్ హెల్త్పై జరిగిన సెషన్లో మాట్లాడిన మోదీ కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీని ప్రస్తావించారు. అలాగే ప్రపంచానికి హాని చేసే శత్రువులను ఓడించడానికి అందరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. వైరస్లకు వీసాలు అక్కర్లేదని కోవిడ్ పాండమిక్ నిరూపించింది. అలాగే ఇలాంటి సమస్యలకు సమాధానాలు కూడా వ్యక్తుల పాస్పోర్ట్లు చూసి ఎంపిక చేసుకోకూడదు. అందరూ ఎదుర్కొనే సవాళ్లను కలిసి ఎదుర్కొంటేనే విజయం సాధిస్తామని చెప్పారు. అంతకుముందు టెక్నాలజీకి సంబంధించిన సెషన్లో ఏఐపై భారత్ వైఖరిని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత్లో మానవ విలువలు, సామర్థ్యాలను మరింత పెంచడానికి ఉపయోగపడే సాధనంగా ఏఐని చూస్తున్నాం. అందరికీ ఏఐ అందుబాటులో ఉండాలనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఏఐపై గవర్నెన్స్ ఉండడం, ఆందోళనపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇన్నోవేషన్ కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని మేం నమ్ముతున్నామని వెల్లడించారు.